అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద ఏ విధమైన దాడులు జరిగినా, కుటుంబాలు నష్టపోయినా, ఆ కుటుంబాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో అండగా నిలబడతారో దానికి నిదర్శనమే ఈరోజు పిన్నెల్లిలో మందా సాల్మన్ గారి యొక్క కుటుంబం. ఈ పిన్నెల్లి గ్రామంలో 200 కుటుంబాలు సాధారణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అక్కడ తెలుగుదేశం నాయకులు తీసుకొని వస్తే, ఎలక్షన్ తర్వాత ఆ గ్రామం నుంచి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి బయటికి పంపించేస్తే 200 కుటుంబాలు వాళ్ళు అనేకమైనటువంటి పట్టణాలకు వెళ్ళిపోయి గుంటూరు, విజయవాడ, కర్నూలు, రకరకాల నెల్లూరు ఆయా పట్టణాల్లోనికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి, పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, అక్కడ అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకుంటూ, గార్డెన్లో పనులు చేసుకుంటూ, ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఎటువంటి గత్యంతరం లేక, ఉండటానికి తినటానికి లేక దాదాపుగా 18-19 నెలలు ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి మానసిక ఒత్తిళ్ళకి, ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తూ ఉంటే, మందా సాల్మన్ గారి కంటే ముందు ఇంకొక 3 వ్యక్తులు, షేక్ గుంటూరు అల్లాబక్ష అనేటువంటి ఒక వ్యక్తి, ఈపూరు వెంకట అనేటువంటి ఇంకొక వ్యక్తి, బోతం పీటర్పాల్ అనేటువంటి ఇంకొక వ్యక్తులు కూడా ఈ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ప్రాంతాల్లో చనిపోవటం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ వ్యక్తులు చనిపోతే వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు కార్యక్రమం చేసేదానికోసం గ్రామంలోనికి ఆ వ్యక్తులను తీసుకొని వస్తే, గ్రామంలోనికి రానివ్వకుండా బయటే అడ్డగించి, మీరు ఈ గ్రామంలోనికి రావడానికి వీల్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మోకళ్ళు వాళ్ళని గ్రామంలోనికి రానివ్వకపోతే, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పోలీసు వారిని ఆశ్రయిస్తే, పోలీసు వారు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, వాళ్ళు ఏది చెప్తే అది చేయండి తప్ప మేము మీకు ఎటువంటి సాయం చేయలేము అని చెప్పి పోలీసు వారు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఒక్క పిన్నెల్లి గ్రామమే కాదు, దళితుల మీద, బలహీన వర్గాల మీద ఏ స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయంటే, చాలా ప్రాంతాల్లో మనం చూసాం. దళితుల మీద భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దళితుల యొక్క భూములను ఆక్రమిస్తూ ఉన్నారు. దళితుల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోన రవికుమార్ అనేటువంటి ఎమ్మెల్యే దళిత ప్రిన్సిపాల్ మీద లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. తెనాల్లో దళితుల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి, కాకీలు పోలీసు వారు రోడ్ల మీద తీసుకొని వచ్చి అరికాళ్ళ మీద లాఠీలతో విపరీతంగా కొట్టి, బూట్ కాలుతో ఎగిరి తన్ని, రోడ్ల మీద నడిపిస్తూ దళితులను అవమానపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. బూట్ కాలుతో ఎగిరి తన్ని, రోడ్ల మీద నడిపిస్తూ దళితులను అవమానపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇంకోలా చెప్పాలంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ప్రాంతాల్లో బలహీన వర్గాల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడుతూ, జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడుతూ దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు మందా సాల్మన్ గారి విషయంలో మనం చూస్తే, ఆయన చనిపోతే ఏ విధంగా ఆయన కిరాతకంగా చంపారో కూడా మనం చూసాం. వాళ్ళ భార్య ఆ అనారోగ్యంతో బాధపడతా ఉంటే, వాళ్ళ భార్యను చూసి హాస్పిటల్ తీసుకొని వెళ్దామని చెప్పి అతను ఇంటికి వస్తే
అతను ఇబ్బంది పెట్టి చంపుతారని చెప్పి తనకు తెలిసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం తను చేస్తూ ఉంటే కర్రలు రాడ్లు తీసుకొని వచ్చి అతని మీద దాడి చేసి స్పాట్లో అతని మీద దాడి చేసినప్పుడు అతను కోమాలోకి వెళ్ళిపోతే ఉటావుటిన అతను ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా తన్నులు తిన్నటువంటి వ్యక్తి మీద, కోమాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. ఈ రాష్ట్రంలో దళితుల మీద అక్రమంగా వందల వేల కేసులు నమోదవుతా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు, బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి భరోసా కానీ, ఏ విధమైనటువంటి నమ్మకం కానీ లేకుండా పోతా ఉంది. అతన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తే 3-4 రోజుల తర్వాత అతను మృత్యువుతో పోరాటం చేసి మరణిస్తే కనీసం ఆ చనిపోయినటువంటి వ్యక్తిని గ్రామంలోనికి తీసుకొని వెళ్ళి మీడియాలో అంత పెద్ద ఇష్యూ అయినా సరే ఇంకా బరితెగించి అక్కడున్న తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఇంకా బరితెగించి ఆ మందా సాల్మాన్ గారిని చనిపోయినటువంటి శవాన్ని కూడా కనీసం గ్రామంలోనికి తీసుకొని రాకోకుండా ఆ గ్రామస్తులు, పోలీసు వారు అందరు కలిసి అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని వెళ్తే స్థానిక మాజీ శాసనసభ్యులు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వారికి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారంటే ఇది కాదా ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం? ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే? ఇక్కడ నేను కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 200 కుటుంబాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలోనికి తీసుకొని వచ్చేదానికోసం అన్ని విధాలుగా చట్టపరంగా, నైతికంగా, సామాజికంగా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరందరూ గ్రామంలోనికి రండి అని చెప్పి అందరూ ఎక్కడెక్కడ పిన్నెల్లి గ్రామంలో నుంచి 200 కుటుంబాలు బయటికి వెళ్ళి వాళ్ళందరిని ఐడెంటిఫికేషన్ చేసి ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఇబ్బంది కలిగినా, ఏ వైఎస్ఆర్సీపీ కుటుంబంకి సానుభూతిగా ఉన్నటువంటి ఏ కుటుంబానికి ఇబ్బంది జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఏ కార్యకర్తకి ఇబ్బంది జరగటానికి అవకాశం లేదు. ఇంకా ముందు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, శ్రేణులు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు అందరూ సంఘటితం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీ సందీప్ శృంగారపాటి. అందరికీ నమస్కారం.